సో యూపీఎస్సీ అంటే కూడా ప్రజలకు సేవ చేయడమే కదా! సో రాజకీయాలు కూడా ప్రజలకు సేవ చేయడమే కాబట్టి చాలా మంది యూపీఎస్సీ చేసే బదులు రాజకీయాల్లోకి వెళ్ళిపోతే బెటర్ కదా! సమాంతరంగా సేమ్ టైం మనం ఉపయోగిస్తే ప్రజలకు సేవ చేయడానికే కదా! అని ఒక భావన ఉంటది. వీటిని అంటే ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీలో టాలెంట్ ఉందనుకోండి. ఒక 2, 3 ఏళ్ళు జాగ్రత్తగా కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ హ్మ్. అవుతారు. ఆల్ ఇండియా హ్మ్. సర్వీసెస్‌లో. మీలో ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయాల్లో యూ మే హావ్ టు స్ట్రగుల్ ఫర్ 15-20 ఇయర్స్ టు రీచ్ దట్ లెవెల్ వేర్ యూ కెన్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. రాజకీయం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడితే రాదు. రాదు. అన్‌లెస్ మీరు సిల్వర్ స్పూన్‌లో పుట్టి రాజకీయ నాయకుడి కొడుకుగానో, కూతురుగానో హ్మ్. పుడితే తప్పించి హ్మ్. otherwise to succeed in political life it takes decades. హ్మ్. ఇది ఇయర్స్ అయితే అది డికేట్స్. సో ఇట్ ఈస్ హ్మ్. నాట్ దట్ సింపుల్. ఓకే. సక్సెస్ అయిన తర్వాత కూడా ఒక పొలిటీషియన్ లైఫ్ అనేది ప్రజలు ఎన్నుకున్న సమయం వరకే ఉంటుంది. 5 ఏళ్ళో 10 ఏళ్ళో అంటే డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్. హ్మ్. whereas once you are an IAS officer, you are lifelong an IAS officer. అంతే.